అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు బోరబండలో ఉండే జూలకంటి లహరి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు నోముకున్న సంక్రాంతి నోములు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే లహరి గారు, వాళ్ళ అత్తయ్య గారు, తోడికోడలు, వాళ్ళ అమ్మగారు అందరూ కలిసి దాదాపు 41 రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు. అవి ఏమేమి నోముకున్నారు, ఎలా పెట్టుకున్నారు, ఎలా వాయినాలు ఇచ్చారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మొదటగా వచ్చేసి శివపార్వతుల కళ్యాణం నోము. ఈ విధంగా శివపార్వతుల రూపులు పెట్టి అందంగా అలంకరించారు. ఇక ముందు వచ్చి 2 ప్లేట్లలో శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా పెట్టారు. శివ కావలసిన బట్టలు, పెళ్లి సామాగ్రి, బాసింగాలు, ఇంకా తలంబ్రాల బియ్యం, ఒడి బియ్యం, సారెగంపలు, పుస్తే, మెట్టెలు, ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నారు. అంటే కళ్యాణానికి కావలసిన వస్తువులన్నీ కూడా శివపార్వతుల విగ్రహాల ముందు పెట్టి గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారట. ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం నోము అని నోముకున్నాము అని చెప్పారు. ఇక ఇక్కడ ఈ నోములు వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోము, 5వ పటువ, షష్ఠి పూర్తి నోము అని చెప్పేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు, గాజులు, పువ్వులు, నువ్వుల ముద్దలు, అరిసెలు పెట్టుకున్నారు. ఇక కానీలు, ఇసుర్రాళ్ళ నోము, కుంభమేళ నోము, పసుపులో పార్వతీ చక్కరలో శంకరుడు నోము, సారె గంపల నోము, పండు ముత్తైదువ, కన్నె ముత్తైదువ నోము, పంచగౌరమ్మల నోము, పుట్టినిల్లు, మెట్టినిల్లు నోము, కాసుల గౌరి, గజ్జల గౌరి, గాజుల గౌరి నోము, గంగాదీపం, గౌరీ దీపం నోము, నువ్వుల ముద్దల నోము, గాజుల గౌరమ్మల నోము, పెళ్లి కానీలు, ఇసుర్రాళ్ళ నోము, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి నోము, పంచగురుగుల నోము, చిలకల నోము, రేగి పండ్లు, జీడి పండ్ల నోము, శానపీటల నోము, నందిబుక్క నోము, పాల సముద్రం, ఉప్పు సముద్రం నోము, పాలబిందె, పానకాల బిందె నోము, లవకుశ నోము అని పిల్లలకి ఇవ్వడానికని లవకుశ నోములు పెట్టుకొని నోముకున్నారు. ఇలా చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టుకొని నోముకున్నారు. ఇవి వచ్చేసి లహరి గారి అత్తయ్య గారు, ఇంకా తోడికోడలు, ఇంకా వాళ్ళ అమ్మగారు అందరూ కలిసి నోముకున్నారు. ఇలా ఇంట్లో నోముకున్న తర్వాత గుడికి వెళ్ళి నోముకునే నోములు అక్కడ నోముకున్నారు. ఈ విధంగా అన్ని నోములు నీట్గా అరేంజ్ చేసిన తర్వాత అన్ని నోములపైన కూడా గౌరమ్మలను పెట్టుకొని కొంగుకు బొట్లు పెట్టుకొని ఈ విధంగా కొంగు కప్పి నోముకున్నారట. పండుగ రోజు ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు పెట్టి పాలు పొంగించి నిత్య పూజ పూర్తి చేసి నోములన్నీ ఈ విధంగా అరేంజ్ చేసి గౌరమ్మలను పెట్టుకొని నోముకున్న తర్వాత లహరి గారి తోటికోడలు వచ్చేసి గుడికి వెళ్ళి నందిబుక్క నోము నోముకున్నారు. ఈ నందిబుక్క నోముకు వచ్చేసి కిలోంబావు శనిగలు ముందు రోజు పోసి నానబెట్టాలి. కొత్తది ఈ విధంగా సెల్లా తీసుకొని అందులో కొన్ని శనిగలు పోసి నంది మూతికి ఈ విధంగా కట్టాలి. నంది మెడలో గంట కూడా కట్టాలి. తర్వాత ఈ శనిగల పైన గౌరమ్మను పెట్టుకొని నంది ముందు కూర్చొని ఒకరు కానీ లేదా జంటగా కానీ నోముకుంటారు. జంటగా నోముకుంటే ఇంకా మరీ మంచిది. తర్వాత మరుసటి రోజు ఈ శనిగలన్నీ కూడా అందరికీ పంచుతారు. ఇక వాళ్ళు నోముకున్న లవకుశ నోములు వచ్చేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా ఇచ్చారట. తర్వాత ఎదుర్కొల్ల నోము ఇంకా చాటల వాయనం నోముకని గుడికి వెళ్ళారు. ఎదుర్కొల్ల నోముకని బిందెలు తీసుకొని వాటికి సున్నం రాసి వాటిలో నీళ్లు ఈ విధంగా తలపైన పెట్టుకొని మంగళారతితో సహా బాజా సప్పుడుతోటి ఇలా తీసుకొని వస్తారట. తీసుకొచ్చి బిందెలు అక్కడ పెట్టి ఎదుర్కొల్ల నోము కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని పూజా సామాగ్రి ఇంకా మంగళారతి ప్లేట్ పెట్టుకొని ఇలా బ్రాహ్మణుల సమక్షంలో పూజ చేయించుకున్నారట. ఓం నిత్యాయ నమః, ఓం నిరీశాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం అంబికాయ నమః, ఓం మహాదేవ్యే నమః, మహాశక్త్యే నమః, ఓం కుమార్యే నమః, ఓం ఘన్యాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సమస్త దోష కలిక దోష నివారణే నమః, ఓం కాక్షాయనే నమః, కృపాయే నమః, ఓం కళ్యాణే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం హైం శ్రీమాత్రే నమః, ఓం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. నానావిధాపరమిలపత్ర పుష్పం అక్షతం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. ఈ విధంగా బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకొని పూజ చేయించుకొని గౌరమ్మ పూజ చేసిన తర్వాత కొంగు కప్పి నోముకున్నారు.
ఎదుర్కొల్ల నోము వియ్యపురాళ్ళు ఇద్దరు నోముకున్నారు. అయితే ఈ విధంగా నోముకున్న తర్వాత దంపతులను కూర్చోబెట్టి ఎదుర్కొల్ల నోముకు సంబంధించి పసుపు కుంకుమ బుక్క గులాలు ఉంటాయి కదా, వాళ్ళకు బొట్టు పెట్టి బుక్క గులాలు చల్లి అత్తరు కూడా పన్నీరు చల్లి చేతికి ఈ విధంగా సెంటు రాస్తున్నారు. ఇక ఎదుర్కొల నోముకు సంబంధించి బిందెను తెచ్చారు కదా, ఈ బిందెను వాళ్ళకి ఇచ్చారు. తర్వాత దంపతులు ఇద్దరికీ కూడా అంటే వియ్యాల వారికి ఇద్దరికీ కూడా బట్టలు కూడా పెట్టారు. ఇక వీళ్ళు కూడా వాళ్ళిద్దరికీ బుక్క గులాలు చల్లిన తర్వాత ఈ విధంగా బట్టలు కూడా పెట్టారు. లహరి గారు షష్ఠి పూర్తి నోము నోముకున్నారట తల్లిదండ్రులకు ఇవ్వడానికని. ఈ విధంగా అరిసెలు నువ్వులుండలు పసుపు కుంకుమ ప్యాకెట్లు పువ్వులు గాజులు అన్నీ కూడా 60 పెట్టారు. ఇక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ముందుగా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇచ్చారు. తర్వాత పువ్వులు గాజులు నువ్వులుండలు అరిసెలు ఇచ్చారు. ఇంకా తను నోముకున్న పాలసముద్రం ఉప్పు సముద్రం నోము, పాలబిందె పానకం బిందె నోము, గంగా దీపం గౌరీ దీపం నోము ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత వాళ్ళిద్దరికీ బట్టలు కూడా పెట్టారు. ఈ విధంగా తల్లిదండ్రులను కూర్చోబెట్టి షష్ఠి పూర్తి నోము ఇంకా మిగతా నోములు కూడా ఇచ్చి మంగళహారతి కూడా ఇచ్చారు. పప్పు బెల్లము నీకు నైవేద్యమమ్మ నైవేద్యమమ్మ, ఎంత చక్కని తల్లి కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ. అమ్మవారే కూర్చుంటే ముదుల గుమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మే చూస్తుంటే ముదుల గుమ్మలాగే ఉంటుంది, ముదుల గుమ్మలాగే ఉంటుంది.